నారాయణ సమారంభాం వ్యాసశంకర మధ్యమాం అస్మదాచార్య పర్యంతం వందే గురు పరంపరాం. దివ్యాత్మస్వరూపులైన ప్రియ ఆత్మబంధువులారా, మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాం. ఈరోజు మన ప్రస్తావన ఏమనగా, యోగశాస్త్రముల పైన అవతార పురుషులు అయినటువంటి మహాత్ముల యొక్క సందేశం ఏమిటి అనేటువంటి విషయం పైన మనం ఈనాడు ప్రస్తావన చేద్దాం. శ్రీమన్నారాయణుడే మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారుగా అవతరించారు. శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతను బోధించి లోక కళ్యాణార్థం చేశారు. అలాగే మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కాలజ్ఞానము ద్వారా భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలిపారు. ఇరువురు కూడా జ్ఞానబోధయే చేశారు. శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుని నిమిత్తముగా చేసుకొని 700 శ్లోకములు భగవద్గీతను యోగము, ధ్యానము, తపస్సు, వ్రతములు, పూజలు, నిష్కామ కర్మయోగము అనేటువంటి మొదలుగా గల అంశాలన్నిటినీ కూడా కూలాంకషముగా సారభూతముగా సమాజానికి అందజేశాడు అర్జునుని నిమిత్తంగా పెట్టుకొని. అలాగే మధ్విరాట్ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సిద్ధయ్యను ప్రతినిధిగా పెట్టుకొని గురుసేవ అంటేనేమిటి, ఆత్మబోధనగానేమి, గురుతత్వం అనగానేమి, బ్రహ్మతత్వం అనగానేమి అనేటువంటి మొదలుగా గల అంశములన్నిటినీ కూడా తత్వరూపములో, కాలజ్ఞాన తత్వాల రూపంలో మనకు అందజేశారు. ఇరువురు కూడా లోక కళ్యాణార్థమై సమాజాన్ని ఉద్ధరింపజేశారు. 12 సంవత్సరములు సిద్ధయ్య స్వాముల వారు వీరబ్రహ్మేంద్ర స్వాముల వారికి సేవ చేశారు. అయితే యోగశాస్త్రాలు ఎంతగానో విరివిగా సిద్ధయ్య స్వాముల వారికి బోధ చేశారు. మరి బ్రహ్మేంద్ర స్వాముల వారు, వేమన యోగి ఇద్దరు కూడా కడప జిల్లాలో ఉన్నటువంటి అవతార పురుషులు. తాళ్లపాక అన్నమాచార్యుల వారు, సుమతికారుడు, పోతన ఆమాక్షుల వారు, వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వేమన యోగి ఇటువంటి మహానుభావులంతా కూడా కడప జిల్లాలోనే ఉన్నటువంటి వారు ఎక్కువగా. అయితే వీరు సామాజిక పరంగా ఏమి బోధనలు అందజేశారు అంటే యోగ శాస్త్రాలను అందజేశారు. వేమన యోగి అంటే యోగాన్నే ఎక్కువగా ప్రాచుర్యంగా సమాజానికి బోధించాడు. ఆట వెలది పద్యములలో వేమన యోగికి మించినటువంటి యోగీశ్వరుడు లేడని ఆర్యోక్తి. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు భూత భవిష్యత్తు వర్తమానాన్ని తెలిపి ఎప్పుడో జరగబోతున్నటువంటి విషయాలన్నిటినీ కూడా కళ్ళకు కట్టినట్టుగా మరి కాలజ్ఞానము ద్వారా సమాజానికి అందజేశారు. ఏ ఒక్క ఉపద్రవము జరిగినా, చిన్న సంఘటన జరిగినా ఇది బ్రహ్మంగారు ఏనాడో చెప్పారని అనుకోకుండా ఉండలేరు. ఈ ఇరువురు అవతార పురుషులు, మహోన్నతమైన సిద్ధ పురుషులు, అవతార పురుషులు, తత్వవేత్తలు. ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి యోగశాస్త్రాలే పరమ ప్రమాణం. పరమ దయాళువైనటువంటి పరమాత్మయే ఈ అవతార పురుషులుగా అవతరించి సామాజికానికి ఒక చక్కటి సందేశాన్ని ఇచ్చారు, సామాజిక స్ఫూర్తినిచ్చారు. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ఎన్నో తత్వరూపములో అందజేస్తూ జీవ బ్రహ్మైక్య బోధ అనేటువంటి సద్గ్రంథములో ఇలా సెలవిచ్చారు. శాంభవీ ముద్రయే శ్రేష్టమైనది. రోజూ కూడా ఆ శాంభవీ ముద్రలో ఒక్క జాముకాలము దృష్టి నిలిచినటువంటి వారికి 6 మాసాల్లోనే ఆత్మానుభవం కలుగుతుంది. ఉదయం ఒక జాముకాలము, సాయంత్రం ఒక జాముకాలము ధ్యానము చేసినటువంటి వారికి శాంభవీ దృష్టి స్థిరమవుతుంది. శాంభవీ ముద్ర అనగా కేచరి, భూచరి, మధ్యమ, షణ్ముఖి, శాంభవి. శాంభవీ ముద్రకు మించిన ముద్ర లేదని భగవాన్ రమణ మహర్షుల వారు కూడా అలా సహజ శాంభవిలో ఉన్నారు. కన్నార్చకుండా దృష్టిని ఊర్ధ్వముఖంగా మెల్లగా దినదిన క్రమేపి పైకి భ్రూమధ్యమునందు దృష్టి నిలిచేటట్టు చేసేటువంటి యోగ ముద్రకు శాంభవీ ముద్ర అన్నారు. కాబట్టి ఈ కనుగుడ్డులను రెప్పలలో లోపలికి తిప్పి తెల్లగుడ్డునే బయటికి చూపేటట్టు
ఉంచినటువంటిది శాంభవి ముద్ర, యోగ శాంభవి ముద్ర అంటారు. దీనికి వివేకానంద స్వాముల వారు చక్కటి సమయస్ఫూర్తితో మనకు అందజేశారు. నాడులు ఊర్ధ్వముఖము చెందినప్పుడు ప్రాణశక్తి భ్రూమధ్యమునకు ప్రాకుతుంది, తప్పకుండా కుండలిని జాగృతి కూడా కలుగుతుంది యోగ శాస్త్రాల ప్రకారం అని సెలవిచ్చారు. కాబట్టి ఈ శాంభవి ముద్రను అభ్యాసము చేసినటువంటి వారికి నాద శబ్దము వినపడుతుంది. దశవిధ నాదములు, చిత్కళలు, దేవతా దర్శనములు అన్నీ కలగగా చివరగా అన్నీ తొలగిపోయి సకలేశ్వరుడైనటువంటి శ్రీమన్నారాయణమూర్తి పండు వెన్నెలలో దర్శనమిస్తాడు. కాబట్టి ఆ దర్శనాన్ని పొందినటువంటి వారికి, సాకార దర్శనాన్ని పొందినటువంటి వారు ముక్తులవుతారు, క్రమముక్తిని పొందుతారు, వీరికి జన్మ లేదు అని చెప్పి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు జీవ బ్రహ్మైక్య బోధ అనే సద్గ్రంథంలో సెలవిచ్చారు. ఆచారపు కట్టుకట్టుకొని దర్భాసనం పరుచుకొని అందులో సుఖంగా సుఖాసనం మీద కూర్చొని దృష్టిని భ్రూమధ్యమున ఆ యోగముద్రలో, ధ్యానముద్రలో, ఆ శాంభవి ముద్రలో అలా దృష్టి 3 గంటల కాలం నిలిచేటట్టు ప్రయత్నించినటువంటి వారికి 5 సంవత్సరములలో నిర్మల దర్శనుడవుతాడు, ఆత్మదర్శనం కలుగుతుంది, ఇతడికి జ్ఞానులు పొందే స్థితిని పొందుతాడు, దీనికన్నా ఇతర యోగాలు లేవు అని చెప్తాడు. ఈ ప్రవచనాలలో ఎక్కువగా మనం 2-3 రోజులుగా వేమన యోగి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారి యొక్క జీవిత చరిత్రలను ఎక్కువగా చెప్పుకుంటున్నాం. ఇది వారి ఆజ్ఞ లేనిదే మనం చెప్పుకోలేం. కాబట్టి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు సోహం మంత్రం అనే అజప గాయత్రి మహామంత్రాన్ని కూడా వారు కాలజ్ఞాన రూపంలో రహస్యముగా మనకు అందజేశారు. కాబట్టి ఇరువురు మహాత్ములు కూడా యోగ పురుషులు, సిద్ధ పురుషులు, అవతార పురుషులు. ఇటువంటి మహాత్ములను అనుసరించిన వారు కూడా మహాత్ములే కాగలరు. కాబట్టి గురువును అనుసరించిన వారు కాలక్రమేపీ గురుస్థానాన్ని అలంకరించినట్టుగా మరి సిద్ధపురుషులైన మహాత్ములు చెప్పినటువంటి యోగ శాస్త్రాలను అనుసరించిన వారు తప్పకుండా యోగీశ్వరులు కాగలరు. కాబట్టి మనము ప్రతిరోజు కూడా యోగ సాధన చేసేటువంటి వారు మితంగా ఆహారం తీసుకోవాలి, మితంగా వ్యవహారం చేయాలి, అన్నిటి యందు కూడా సమభావన ఉండాలి, సమాయతాసిత్తం ఉండాలి. కాబట్టి అటువంటి మహానుభావులు ముక్తిని పొందగలరు. ముక్తి అనగా క్రమముక్తి, ముక్తి అనగా విడుదల, సకల సంసార బంధముల నుండి విముక్తిని పొందడమే ముక్తి. ముక్తి అన్నా, మోక్షమన్నా, జన్మరాహిత్యమన్నా, అపవర్గమన్నా, కైవల్యమన్నా ఒకే అర్థాన్ని సూచిస్తాయి. జీవుడు అనాది కాలము నుండి చులుకలు పంజరములో బంధింపబడినట్లుగా దేహమనే పంజరములో బంధింపబడ్డారు. కాబట్టి చులుకలను మరి ఎట్లయితే పంజరము నుండి బయటికి వదిలేస్తే తన సహజ స్థితిలో ఆనందముగా ఎట్లయితే విహరిస్తాయో అలాగే పరమాత్మయే తానని చెప్పి ఆ బ్రాహ్మీ స్థితిలో మిగిలిపోతారు జీవులు. అప్పుడు జీవుడు కాదు, సాక్షాత్ పరమాత్మ స్వరూపుడై మిగిలిపోతాడు. కాబట్టి యోగ సాధనల ద్వారా కూడా ఆత్మదర్శనాన్ని పొందవచ్చును అని చెప్పి వేమన యోగి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు ప్రబోధించారు. కాబట్టి వేమన యోగి హఠయోగాన్ని అభ్యసించాడని మన వాళ్ళు చెప్తారు. లేదు, రాజయోగాన్ని అభ్యాసం చేశాడని చెప్పి తన జీవిత చరిత్రలో సుస్పష్టముగా ఉన్నది. కాబట్టి రాజయోగమైన, మంత్రయోగమైన, లయయోగమైన ఆత్మదర్శనమునకే, ఆత్మయు పరమాత్మయు రెండూ ఒకటేనని సమ్యక్ దృష్టితో పరబ్రహ్మమాత్రుడై మిగిలి ఉండడమే ఆత్మదర్శనము, అపరోక్షానుభూతి. కాబట్టి మనము ప్రతిరోజు కూడా యోగ సాధన ఆచరించాలి, కొద్దిపాటి ప్రాణాయామం చేయాలి, మంత్రజపం చేయాలి. కాబట్టి ఈ మహాత్ములు చెప్పిన ప్రకారముగా మానవుడికి అంత పరిజ్ఞానము లేదు గనుక, మహావాక్యముల యొక్క అంతరార్థాన్ని గ్రహించలేరు గనుక, మరి తత్వవేత్త స్వరూపులైనటువంటి వేమన యోగి బ్రహ్మంగారు ఈ తత్వరూపములో జీవాత్మను పరమాత్మతో ఐక్యానుసంధానం చేసే విధానాన్ని వేమన యోగి చెప్పారు. వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు కూడా తమ కాలజ్ఞాన రచనల్లో ఈ విషయాన్ని పొందుపరిచారు. యోగులకు పరాకాష్ట నిర్వికల్ప సమాధి క్రమముక్తి, జ్ఞానులకు పరాకాష్ట స్వస్వరూపానుసంధానము సద్యోముక్తి అనగా జీవించి ఉండగానే జీవన్ముక్తి. ఒకటేమో క్రమముక్తి, మరొకటేమో జీవన్ముక్తి. ఆహారం తీసుకున్న వెంటనే ఎట్లాగైతే
క్షుద్బాధ నివారణ తృప్తి కలుగుతుందో, అలాగే ఆత్మజ్ఞాన విచారణ అధికారికి, సాధన సంపత్తి గల శిష్యుడికి వెంటనే గురువు బోధించిన సమకాలములోనే వెంటనే ముక్త స్వరూపుడై మిగిలిపోతాడు. ఇదే సద్యోముక్తి అనగా. మన ప్రవచనములలో జీవన్ముక్తి, సద్యోముక్తి, కైవల్యము, జన్మరాహిత్యము, అపవర్గము ఇన్ని చెప్పుకుంటూ వస్తున్నాం. కాబట్టి ముక్తి అనగా సకల బంధముల నుండి విముక్తి, మోహక్షయమే మోక్షము. కానీ ఇవన్నీ కూడా మనసుకు సంబంధించిన విషయమే. బంధమోక్షములు మనసుకు సంబంధించినవే కానీ ఆత్మకు సంబంధించినవి కావు అని తెలుసుకోవడమే తాను ముక్త స్వరూపుడేననేటువంటి అనుభవం వస్తుంది. అజ్ఞాన దశలో తాను దేహమే అనుకున్నాను, పరమాత్మ కన్నా జీవుడు వేరనుకున్నాను. కాబట్టి ఇప్పుడు జ్ఞాన దశలో పరమాత్మ స్వరూపమే తాను అనేటువంటి అనుభూతిని పొందాను, అపరోక్షానుభూతి కలిగింది. కాబట్టి అపరోక్షానుభూతియే బ్రహ్మ సాక్షాత్కారం. బ్రహ్మ సాక్షాత్కారం అనగా తన యథార్థమైన స్వస్వరూపానుసంధానమే కానీ సహజానుభవమే కానీ రెండు పదార్థములు లేవు. కాంచీపురం చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు ఆత్మదర్శనమునకు నిర్వచనముగా చెప్పారు. సద్వస్తువును యథార్థముగా ఉన్నది ఉన్నట్టుగా తన స్వరూపాన్ని అనుభవానికి తెచ్చుకోవడమే సాక్షాత్కారము. సాక్షాత్కారం అనగా రెండు కాదు, ఉన్నది ఒకటే. సాధక దశలో అలా చెప్పారు మన పూర్వీకులైన మహాత్ములు. సద్వస్తువును ఆత్మవిచారణ చేసుకొని తాను పరిపూర్ణ పరబ్రహ్మమని ఎరుకలో ప్రజ్ఞానం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయమాత్మా బ్రహ్మ అనే అపరోక్షానుభూతి కలిగి ఉండడమే ముక్తి, మోక్షము, కైవల్యము, జన్మరాహిత్యము. ఇదే పరాకాష్ట. మానవ జన్మను సంప్రాప్తింప చేసుకున్న వారికి ఇదే కట్టకడపటి ఫలితము. ఫలితమనగా మోక్షమే. కాబట్టి మరి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు ఎన్నో చాతుర్మాస్య వ్రతాలను ఆచరించారు, ఎన్నో ధర్మోపన్యాసాలు చేశారు. కాలినడకన యావత్ భారతదేశం అంతా 2 పర్యాయములు పర్యటన చేశారు. అటువంటి మహానుభావులు ధ్యానము చేశారు, యోగము చేశారు, జపము చేశారు, చాతుర్మాస్య వ్రతాలను ఆచరించారు, కామాక్షి అమ్మవారికి కుంకుమార్చన చేయించారు, ఎన్నో వ్రతాలను ఆచరించారు. అన్నీ కూడా సమాజానికి అందజేశారు. ఇటువంటి దయామయులైనటువంటి అవతార పురుషులు చేసినటువంటి సాధనలే మనకు మార్గదర్శకం. యద్యదాచరతి శ్రేష్ఠ తత్ర దేవే తరోజనః సయ ప్రమాణం కురుతే లోకస్తదనువర్తతే. ఉత్తములు దేనిని ప్రమాణముగా గైకొనెదరో లోకమంతయు దానినే ప్రమాణముగా గైకొనెదరు. ఉత్తములు దేనిని ఆచరించెదరో లోకమంతయు దానినే ఆచరించెదరు. కాబట్టి చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాముల వారు నడయాడు దేవుడు. వారు మరి శంకరాచార్యులు వారే 68వ పీఠాధిపతిగా అవతరించారని, శంకరాచార్యులు వారే చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారుగా జన్మ తీసుకున్నారని మన పెద్దల యొక్క ప్రగాఢ విశ్వాసం. కాబట్టి మరి వీరబ్రహ్మేంద్ర స్వాముల వారు, వేమన యోగి ఇటువంటి మహానుభావులు చెప్పినటువంటి వాక్యాలే మనకు ఆచరణ యోగ్యము. పరమ విశ్వాసముతో వారిని సంపూర్ణంగా శరణవేడగలిగితే మన జన్మ చరితార్థమవుతుంది, మనోపరిపక్వత కలుగుతుంది, పాప సంస్కారాలు నిర్మూలనమవుతాయి. పుణ్యాత్ములను ప్రాతకాలంలో స్మరణ చేయడం వలన మనకు కూడా ఆత్మ స్థైర్యం ఏర్పడుతుంది, మనోనిగ్రహం ఏర్పడుతుంది, ఆత్మవిశ్వాసం ఏర్పడుతుంది. కాబట్టి ఈ ఆత్మవిశ్వాసం మనకు ఎలా వస్తుంది అంటే మహాత్ముల సేవ వలన, సాత్విక ఆహారం వలన, సద్గ్రంథ పఠనం వలన, సద్గురువుల యొక్క బోధ వలన. ఉన్నది ఆత్మయే కానీ రెండోది లేదని, అట్టి పరమాత్మయే నీ స్వరూపం అన్నప్పుడు పరమ విశ్వాసం తనయందే కదా. ఈ లోకములో ఎవరి మీద విశ్వాసం ఉంటుంది మనకు? మన యందే. ఒక ఫోటో తీసుకున్నాము, ఆ ఫోటో తీసినప్పుడు గ్రూప్ ఫోటో తీస్తాము. ఆ ఫోటోలో ఎవరి ఫోటోని చూస్తాం? ముందు తన ఫోటోని. కాబట్టి తన బాబోగులు చూసుకొని ఇతర బాబోగులు చూస్తాం. మన యోగక్షేమాలను చూసుకొని ఇతర యోగక్షేమాలు చూసుకుంటాం. కాబట్టి ఈ లోకములో ఎవరి మీద ప్రీతి అంటే తన మీదనే పరమ ప్రీతి. కాబట్టి ఆత్మవిశ్వాసం అనేటువంటిది ఎప్పుడు వస్తుందంటే తన స్వరూపము, తనకన్నా పరమాత్మ వేరు కాదని, అట్టి పరమాత్మయే తాను అనుకున్నప్పుడు తన యందే పరమ విశ్వాసము, పరమ ప్రీతి ఏర్పడుతుంది. తానంటే పరమాత్మ స్వరూపుడే.
కాబట్టి ఇటువంటి మంచి విషయాలన్నీ కూడా సద్గ్రంథముల ద్వారా, సద్గురువుల ద్వారా, సాత్విక ఆహారము ద్వారా, సజ్జన సాంగత్యము ద్వారా, సత్ప్రవర్తన ద్వారా మనం ఆర్జించి ఈ జ్ఞాన సంపద ఆర్జించి ఇక్కడే జీవన్ముక్తిని పొందవలెను. జీవన్ముక్త స్వరూపుడై మిగిలిపోవలెను. కాబట్టి ధ్యానము, యోగము, జపము ఇవన్నీ కూడా పరమ విశ్వాసముతో ఆచరించాలి. ప్రాణాయామము కూడా పరిగెడుతున్న మనసును అదుపు చేయడం కొరకే. ధ్యానం కూడా పరిపరి విధాలుగా వెళుతున్న మనసును ధ్యేయ వస్తువునందు నిలపడం కొరకే. ధ్యానము ధ్యేయాకారముగా మిగిలిపోవాలి. మంత్రము ఏకాగ్రతను కలిగించాలి. ధ్యానము గాలి లేని చోట దీపం వలె నిశ్చలముగా ఆత్మస్వరూపములో మిగిలిపోవాలి. ఆత్మస్వరూప చింతనం ధ్యానం. ధ్యానం నిర్విషయం మనః. ఏ ఆలోచనలు లేకుండా కేవలము స్వరూపమాత్రుడై మిగిలి ఉండడమే నిరంతర ధ్యానం, సహజ ధ్యానం. 1 గంట కూర్చొని ధ్యానం చేసి మళ్ళా లౌకిక విషయాల్లోకి వెళ్ళిపోతే అది ధ్యానం అనిపించుకోదు. సర్వత్రా ఎప్పుడూ కూడా తన స్వరూపముతో ఏకమై ఉండడమే, తన స్వరూపంతో రమిస్తూ ఉండడమే నిరంతర ధ్యానం. ఇది ధ్యానం కాదు, జ్ఞాననిష్ట. కాబట్టి ఇవన్నీ తెలుసుకొని చివరగా తన యందే ముక్తి కానీ తనకన్నా రెండో ప్రపంచమే లేదు. కాబట్టి ఈ పవిత్రమైనటువంటి మానవ జన్మ వచ్చినది కనుక ఈ జన్మలోనే మహాత్ములను ప్రాతకాలంలో స్మరించి వారి కృపకు పాత్రులమై వారి ద్వారా తత్వోపదేశములు అనగా వారు రచించిన గ్రంథములే పరమ ప్రమాణము. వీరబ్రహ్మేంద్ర స్వాములు వారు రచించిన కాలజ్ఞానము, వేమన యోగి మనకు అందజేసిన ఆటవెలదిలో చేసిన పద్యములు, చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వాములు వారు సమాజానికి బోధించినటువంటి ఉపదేశములు, స్వామి వివేకానందుల వారు బోధించినటువంటి యోగశాస్త్రము, గురుదేవులు రామకృష్ణ పరమహంస బోధించినటువంటి భక్తి మార్గము, ఇటువంటివన్నీ కూడా మనం ఆచరణాత్మకంగా ఆచరించి ఇక్కడే జన్మ లేదని తెలుసుకోవాలి. జన్మ లేకుండా చేసుకోవడం కాదు, జన్మే లేదని తెలుసుకోవాలి. కాబట్టి జనన మరణములు దేహమునికే గాని ఆత్మకు లేవని, తానెప్పుడు పుట్టలేదని, తానెప్పుడు మరణించలేదని, తానెప్పుడు ఒక కాలములో ఉండి ఒక కాలములో లేదని కాకుండా సర్వత్రా తాను పరిపూర్ణ స్వయం ప్రకాశ స్వరూపుడని తెలుసుకొని తానుగా మిగిలి ఆత్యాంతిక దుఃఖ నివృత్తి, పరమానంద ప్రాప్తి. ఎంతటి దుఃఖమైనా ఎంతటి బాధ అయినా చెలించినటువంటి ఆత్మస్థైర్యం ఏర్పడుతుంది బ్రహ్మవేత్తకు, జీవన్ముక్తుడికి. కాబట్టి మరి మీకు నేను మనవి చేసుకునేది ఏమిటంటే, ఏదైనా ఒక మార్గాన్నే అనుసరించండి, ఒకే గురువును అనుసరించండి, ఒకే శాస్త్రాన్ని అనుసరించండి, పలు రకములైనటువంటి విషయాలని వినండి. మీ బుద్ధికి ఏది నచ్చుతుందో, మీకు ధ్యానం చేయాలనిపిస్తే ధ్యానమే చేయండి. ధ్యానము ద్వారా కూడా ముక్తి పొందినటువంటి వాళ్ళు ఉన్నారు. యోగము చేయండి. యోగము ద్వారా కూడా మనోపరిపక్వతను సంతరింపజేసుకొని పరిపక్వత మనసుతో ఆత్మవిచారణ చేసుకొని ముక్తిని పొందారు. మార్గములు పలు విధములుగా ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ మనసుతో చేసేటువంటివే సాధనలన్నీ. మనసుకు అవలనున్న తత్వమే ఆత్మతత్వం. కాబట్టి ఆత్మతత్వమును జ్ఞానము ద్వారాను, యోగము ద్వారాను, ధ్యానము ద్వారాను, మంత్రజపము ద్వారా కూడా ఆచరించి మనోపరిపక్వతను సంతరింపజేసుకొని, మనోశుద్ధిని కలిగింపజేసుకొని, అంతఃకరణను శుద్ధి చేసుకొని పరిపూర్ణ పరబ్రహ్మము తానేనని చెప్పి ఆ మనసు ద్వారానే బ్రహ్మాకార వృత్తిగా మారిపోవడం, ఆత్మాకార వృత్తిగా సర్వాత్మ భావనలో మిగిలిపోవడం. ఇదే మానవ జన్మకు పరమార్థం. మానవ జన్మ వచ్చినందుకు తానెవరో తాను తెలుసుకొని తాను పరిపూర్ణ పరమాత్మయేనని చెప్పి అనుభూతిని చెంది అపరోక్షానుభూతిలో మిగిలిపోవడమే జీవిత పరమావధి. హరి ఓం.